హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర వృత్తిపై ప్రభుత్వం కీలక నిర్ణయం. పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. గత ఉత్తర్వుల ప్రకారంగా ఇది ప్రభుత్వ విధానం అయినప్పటికీ దాని సమయానికి అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలానికి పీఆర్సీ ఇచ్చేందుకు మార్గం వేసింది. ఉద్యోగ ఉపాధ్యాయులను ఈ నిర్ణయం ఉద్యోగ సంఘాలను కొత్త డిమాండ్లను తెస్తూ నానాటికి సమస్యలను పెంచేలాగా చేసింది. 5 ఏళ్లకే పీఆర్సీ అనే డిమాండ్‌ను పరిష్కరించాలని ప్రకటించినా కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఐఆర్ ఆలస్యం అవుతుండటం సో, ఉద్యోగులకు తీవ్ర నిరాశనైతే కలిగిస్తోంది. ఐఆర్ అనేది పీఆర్సీ ఆలస్యమైన పెరిగిన ధరలకు ద్రవ్యోల్బణానికి సమానంగా వేతనాల సర్దుబాటు చేయడానికి మంజూరు చేసే మధ్యంతర భృతి. 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా ఇప్పటికీ దాని అమలుపై స్పష్టత లేదు. దీంతో ఉద్యోగులు 18 నెలలుగా పీఆర్సీ ప్రయోజనాలను కోల్పోయారు. పీఆర్సీ ఆలస్యం వల్ల ఆర్థికంగా ఉద్యోగులు నష్టపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 12వ పీఆర్సీ కమిషన్ కమిటీని 2023 జూలైలో ఏర్పాటు చేయగా కొత్త ప్రభుత్వం రాగానే ఆయన పదవి నుంచి అయితే తప్పుకోవడం, తదుపరి కొత్త కమిటీ ఏర్పాటు చేయకపోవడం ఉద్యోగ సంఘాలకు మరింత నిరాశ కలిగించింది. ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని గుర్తించి మధ్యంతర భృతి ప్రకటించి ఉద్యోగులకు ఆర్థిక నష్టాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో గత పీఆర్సీలను పరిశీలిస్తే 9వ పీఆర్సీ 2009లో 22% ఐఆర్ మంజూరు చేశారు. ఇక 10వ పీఆర్సీ 2014లో ఇంప్లిమెంట్ చేశారు. అప్పట్లో 27% మధ్యంతర భృతి ప్రకటించారు. ఇక 11వ పీఆర్సీ 2019లో 27%తో ఐఆర్‌తో అయితే మంజూరు చేశారు. అలాగే గత పీఆర్సీలో మధ్యంతర భృతి 6 నెలల ఆలస్యానికి ప్రకటించగా, ప్రస్తుత 12వ పీఆర్సీకి మాత్రం 1.5 సంవత్సరం గడుస్తున్నా ఇంకా నిర్ణయం లేదు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగించే అంశంగా మారింది. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని పరిశీలిస్తే అక్కడ మధ్యంతర భృతి లేకుండా నేరుగా పీఆర్సీ అమలు చేస్తున్న ప్రభుత్వ విధానం ఉద్యోగులకు మరింత నష్టదాయకంగా మారింది. అదే విధానం ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలైతే ఉద్యోగులు జీతాలు పెరిగే అవకాశం తగ్గిపోతుంది. పెరిగిన ధరలకు తగ్గినట్లే వేతనాలు సర్దుబాటు కానందున భవిష్యత్తులో పీఆర్సీ కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఉద్యోగులు ఐఆర్ లేకుండా నష్టపోవడం, పీఆర్సీ అమలు ఆలస్యం వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. గత 11వ పీఆర్సీకి సంబంధించి అనేక బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి 12వ పీఆర్సీ కమిటీ నియమించి మధ్యంతర భృతిని ప్రకటించి ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ఉంది.